అందరు ఎట్లున్నారా? అంతా మంచి కదా. ఇవాళ మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. జల్దీ చెప్పుకుందామా? చలో పారి మరి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా వడ్డాదిలే బుల్బుల్ పిట్ట. ఇప్పుడు ఇంకో పాట. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, చెయ్యి పాటిక పోయింది, గంగల కాంగ్రెస్ గలిసింది. ఏందోల్లా ధూమ్ధా ముచ్చట్లల్లా ఈ పాటల పేరంటం ఏందంటారా? చెప్తా ఆడికే వస్తున్నా. అటు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలల్లా ఎలక్షన్లు అయినాయి కదా. ఆడ చెయ్యి పాటల పర్ఫార్మెన్స్ చూసి ఇగో ఒక్కొక్కరు గిట్లనే పాట పాడుకుంటారు. ముచ్చటేందో కట్టే కొట్టే తెచ్చే లెక్క షార్ట్ కట్లే చెప్తా. ఏమంటారు? సుధం పాడ్రి. ఒడిసింది, ఆ ముచ్చట కూడా ఒడిసింది. కాంగ్రెస్ దుకాణం ఇంకో రాష్ట్రంలో కూడా విజయవంతంగా బంద్ అయిపోయింది. ఇక రాహుల్ బాబు సప్పు చేయక గోవకో లేకుంటే స్విట్జర్లాండ్కో పోయి అంతా భ్రాంతియేనా జీవితానా బతుకింతేనా అని వాడుకునుడే బాకీ ఉన్నది. అటు మహారాష్ట్రలో షేపాటి పరిస్థితి చూస్తుంటే పాపం పువ్వు పాటల్లో కూడా పానం కలుక్కుమన్నదట. అంటే వాళ్ళు గంత ఘోరంగా ఓడిపోయారు. మరి ఇక షేపాటిని నమ్మినందుకు అటు ఠాక్రే పాటోలు కూడా నిండా మునిగిపోయి గిలగిల కొట్టుకుంటారు. ఈ ఠాక్రే శివసేనలోకి వచ్చిన కట్టం పగోను కూడా రానే రావద్దల్లా. అసలు ఎందుకని షేపాటోన్తోని గల్తిని రాహుల్ బాబు రాగలని ఎందుకని ఇంటమి ఉన్న ఇజ్జతంతా వాయని పాపం ఠాక్రే సారు ముఖమంతా మార్చుకొని అర్రలా జాక్కున్నాడు. లేకుంటే ఇంకేం చేస్తాడు పాటు పాపం. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలనే ఈ ఠాక్రే పార్టీ గింత ఘోరం ఓడిపోడు ఇదే ఫస్ట్ సారట. మరి అంత లెగ్గు మహిమ అంటుర్రు. ఇంకో దిక్కు మహారాష్ట్రలో పువ్వు పాటలది ఒక సంబరమా. అటు షిండే బ్యాచ్ ఇటు పువ్వు బ్యాచ్ అలైబలై తీసుకుంటా పటాకులు కాల్చుకుంటా పుండు మీద గారంగా చల్లినట్టు చేయి పార్టీని బరాయించుకుంటా మరి సంబరాలు చేసుకుంటారు. ఇటు ఇంకోటి చెప్పాలి. అసలైతే మొన్నటిదాకా షిండే సారే మహారాష్ట్ర సీఎం ఉండే కదా. పువ్వు పార్టీతోని చేతులు కలిపి పోటీ చేసింది షిండే శివసేన. అయితే గీత మళ్ళీ షిండే సారే సీఎం అవుతాడని అనుకున్నారు. కానీ లెక్కపత్రాలు చూస్తుంటే మాత్రం నడుమిట్ల ఈ షిండే సారే ఆగమైనట్టు కొడుతుంది. ఏ షిండే లేదు గిండే లేదు, పువ్వు పార్టీ మనిషి మహారాష్ట్ర సీఎం అవుతాడని ఇప్పటికే ఎవ్వరు కాలి చెప్పుకుంటున్నారట. పాపం షిండే సారేమో దిక్కులు చూడకు రావయ్య అనుకుంటా చూద్దాం గెలిచిన సంబరం లేకుండా ముఖం అంతా ఎట్టెట్లనో పెట్టుకుని పటాకులు కాలుస్తుండట. ఇక జార్ఖండ్ కాడకద్దాం. ఈడనైతే పువ్వు పార్టీని జనాలు నమ్మలేదోల్లా. మళ్ళా జేఎంఎం పార్టీకి అధికారం కట్టబెట్టిరు. జైలుకు వచ్చిన సోరెన్ సారే సుద్దపూసాన్ తీర్పు చెప్పి ఆయననే మళ్ళా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడుతురు. ఈడ కూడా షే పార్టీకి కూడా ఎక్కువ సీట్లు రాలే. ఆడ దేకినోడు కూడా లేడు పాపం. ఇక షెయి పార్టీకి కొనాఖరికి ఏదన్నా మనసు నిమ్మలం చేసుకునే ముచ్చట ఏదైనా ఉన్నదా అంటే అది ప్రియాంక అక్క గెలుపు. అక్కగారు వయనాడ్ నియోజకవర్గం నుంచి గెలిచి ఫస్ట్ సారి ఎంపీ అయింది. ఫస్ట్ సారి పార్లమెంటులో అక్క పుణ్యపాదం పెడతదన్నట్టు. అంటే ఇప్పుడు సోనియమ్మ కుటుంబంలో ఉన్న ముగ్గురు ఎంపీలు అన్నట్టే. సోనియమ్మ, రాహుల్ బాబు, ఇప్పుడు ప్రియాంక అక్క. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎంపీలు అయిపోయి ఇక వీళ్ళు కుటుంబ పాలన మీద స్పీచ్లు దంచుతారు అన్నట్టు. పాదం పుణ్యపాదం లెగ్గు బాబు లెగ్గు ఐరన్ లెగ్గు మహిమ ఎవల్దంటారా? శ్రీమాన్ రేవంత్ సారు వారిది. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు సారు వారు మహారాష్ట్రకు పోయి అక్కడి కాంగ్రెస్ పార్టీ కూడా శని అంటించిండట. ఏందవో పుసుక్కన గంత పెద్ద మాట అంటివి. రేవంత్ సార్ ఇంటే ఫీల్ గాడా ముఖం మార్చుకోడా నేరు. ఈ మాట నాది కాదు, ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లే చెప్పుకుంటురట. ఈ రేవంత్ సారు ప్రచారం చేసుడేందో గాని గెలవవలసిన సీట్లలో కూడా ఓడిపోతిమిరా భగవంతా అని తలకాయ పట్టుకుంటురట. పాపం రేవంత్ సార్ను గట్లెందుకు అంటుర్రు? ఏంది కథ? ఏది ఓ మలక 3 రంగుల జెండా వట్టి సింగమోలే ముంచినాడు అని పాడుకుంటా ముచ్చడుగుద్దాం రాండి. ఏ మాట కామాటేనొల్లా జనం ఒకసారి మోసపోతారు, రెండోసారి దోకా తింటారు, కానీ మూడోసారి ఈడ్చిదాన్ని బుద్ధి చెప్తారు. అంతేనా కాదా? ఇగో ఇప్పుడు మహారాష్ట్ర ఓట్లల్లా గదే కథ అయింది. అక్కడ షే పార్టీని తుక్కు ఒడగొట్టిరు కదా. అసలు వాళ్ళు అక్కడ ఓడిపోవడానికి మన రేవంత్ సారు వారు ఘనకార్యమేనట. ఎట్లనంటే రేవంత్ సారు మహారాష్ట్ర ఓట్ల ప్రచారానికి పోయిండు. ఆడ కూడా షే పార్టీని గెలిపిస్తా, తెలంగాణలో ఎట్ల పాలన చేస్తున్నారో మహారాష్ట్రలో కూడా గట్లనే పాలన ఉంటది, షేయికి ఓటు గుద్దురు అని కాళ్ళకు బల్పాలు కట్టుకొని మరి గిర్ర తిరుక్కుంటా 3 రంగుల పాట రికార్డు పెట్టుకొని మరి చెప్పిండట. అగో అదే అసలు మోసమైంది.
తెలంగాణలో పాలన ఎట్లున్నదో లోకం చూస్తలేదా? 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. అటెన్కి ఏమైంది? పదవిలో కూర్చున్నాక అందరు గజని లెక్క మారిపోయారు. ఫ్రీ బస్సు తప్పితే కడమ గ్యారెంటీల ముచ్చటనేది ఇత్తలేరు. ఏమాయ గ్యారెంటీలను అడుగుతానేమో హైడ్రాని ముంగడ పెట్టుకున్నారు. అదానికి భూములు జాగల వంచి ఎగురం పెట్టుకున్నారు. నిలదీసినందుకు అరెస్టులు, జైళ్లు, లాఠీ చార్జీలు. నమ్మి ఓట్లేసినందుకు జనాలకు నరకం అంటే ఎట్లుంటదో కండ్లకు గట్టినట్టు చూయించిరు. అంతెందుకోలా రేవంత్ సార్ సొంత నియోజకవర్గం కొడంగల్ జనాలు ఎట్లా గోసపడ్డారో అందరికీ ఎరికే. ఇవన్నీ మహారాష్ట్ర జనాలు మంచిగానే నజర్లో పెట్టుకున్నారోలా. బీజేపీకి ఎయ్యబుద్ధి కానోళ్ళు షేయి పార్టీ కన్నా ఓటేద్దామని అనుకున్నోళ్ళు కూడా ఈ రేవంత్ సార్ వారు చేసిన ప్రసారం చూసి షేయి పార్టీని ఇంకా ఘోరంగా ఉడగొట్టాలని గట్టిగా అనుకున్నారట. రేవంత్ సారు ఎక్కడికెక్కడికి పోయి ప్రచారం చేసిండో అన్ని నియోజకవర్గాలలో షేయి పార్టీ తుడిచిపెట్టకపోయింది. నిజంగా జనం తెలివి కల్లోళ్ళు. వాళ్ళ తాన అన్నిసార్లు లీడర్ల పప్పులు ఉడకాయి. కర్ణాటకలో గ్యారంటీలని చెప్తే అక్కడోళ్ళు షేయి పార్టీని గెలిపించిరు. తెలంగాణలో గ్యారంటీలు అంటే ఈడ గెలిపించిరు. కానీ గ్యారంటీలు మాత్రం అమలు చేసింది లేదు. అందుకే మొన్నటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా ఇప్పుడు మహారాష్ట్రంలో జనం షేయి పార్టీని అస్సలు నమ్మలే. ఇలా మాటలన్నీ నీటి మూటలని తేల్చి పడేసి గట్టిగా బుద్ధి చెప్పిరట. ఇది ఇంకోటి చెప్పాలోలా, అసలు నన్ను అడిగితే కాంగ్రెస్ అనే కాదు మన దేశంలో ఈ జాతీయ పార్టీలను జనం దగ్గరికి తీత్తలేరోలా. ఈ జాతీయ పార్టీల కంటే కూడా లోకల్ పార్టీలే నయ్యం అనుకుంటా వీళ్ళని నమ్ముతురు. షేయి పార్టీని పత్తకు లేకుండా వేసి బీజేపీకి ఎదురుగా నిలబడేది ఈ ప్రాంతీయ పార్టీలని జనం డిసైడ్ అయ్యారు. అయితారం వచ్చింది కదా, ఇక అయితారం అంటే ప్రతి ఇంట్లో చీకొనో మటనో ఉడకవలసిందే కదా. పోయిన వారమే మేము మటన్ తెచ్చుకున్నాం. మొన్న బుజారం నాడేమో కోడికూర వండుకున్నా. అందుకే సప్పుజ్జేకి ఇప్పుడు చేపలు తెచ్చుకుంటా. చికెన్లు, మటన్లు తిని తిని బోరు కొడుతుంది నాకైతే. కుర్ర మట్టలు ఏ పాటు ఉన్నాయో రేటు. రవ్వలు తెచ్చుకుని వండుకుందామంటే అట్లా మున్లేరాయే. అయినా నేనేంది ఇప్పుడు మా ఇంటి చేపల కూర ముచ్చట చెప్తున్నా మీకు. అసలు చేపల చిక్కర ఎందుకు వచ్చిందబ్బా? యాదకొచ్చింది. ఏందంటే ఒక కాడనొల్లా ఊరంతా పోటీలు వాడి మరి చేపల కూర వండుకున్నారు కాదు. ఎందుకంటారా? ఎందుకో కాదు, ఎట్లనో కూడా చెప్తా. మరి అట్లట్ల మీద బాజుకోదాం. అరేవా, మంచిగా పురుసతగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు కదా వీళ్ళిద్దరు. ఏం జాతీయ అంతర్జాతీయ ముచ్చట్లు చెప్పుకుంటురో మరి. అంతల్ని ఆడికెళ్ళి దబ్బున లేచిరు. ఎందుకంటే వామ్మో, జరంతల ఇలా పానం దక్కింది పాటు. చిన్న లారీ ఎట్లొచ్చింది చూడు, బ్యాలెన్స్ తప్పి. అది చేపల లారోలా ఇయో కింద గిరగిల కొట్టుకున్నాయి. మరి గట్ల లారీ పడ్డప్పుడు డ్రైవర్ కాడికి పోయి మంచినీళ్ళు దాపిచ్చి ఏం సంగతి అంత మంచేనా, డాక్టర్ను విలవమంటవా అని మంచి చెడ్డ అరుసుకోవాలనా? ఊహో, ఇక చూడు యుద్ధంలో దునికినట్టే చేపల మీద పడ్డారు. అమ్మో, ఎట్లెత్తకపోతురో చూడు. అప్పటికప్పుడే బొచ్చడు మంది జమ అయ్యారు. తొవ్వెంబడి పోయేటోళ్ళు ఊరోళ్ళు ఆళ్ళు అందరు ఎగబడ్డారు. నాది నాది నాకు నాకు అనుకుంటాగో రోడ్డు మీద కార్లలో పోయేటోళ్ళు కూడా ఆపి మరి చేపలను ఎత్తుకపోతురు కదా. కాతకున పడెత్తు ఏం అగడిపోతానం, ఏం ఆపచ్చు అసలు. ఐదంటే 5 నిమిషాలల్లా రోడ్డంతా సాఫ్ చేసి పడేసిరు. అగో 11:45కు చేపల కింద పడితే 11:52 కల్లా పోతం చేసి పడేసిరు. ఎంత స్పీడో చూడు. అదే చెత్త చెదారమో పడితే గట్ల సాఫ్ చేసినాయి ఇల్లు కాదు. ఏమనంటే కోపాలు బాగా వస్తాయి గాని పానం కంటే కూడా ఈ పుక్కట్లు వచ్చే వాటి మీద గంత పాయనం ఎందుకు కావచ్చు. 100-150 పెడితే కిలో చేపలు వస్తాయి. కానీ ఈడ కూడా ఎందుకు గంత కకృతి కావచ్చు. ఈడ ఆడని కాదు, అందరు గట్లనే ఉన్నారు, అంతటా గట్లనే ఉన్నది పట్టు. నిజంగా ఏ మాట కా మాటేనోళ్ళ
వెనకట అంటే 10 ఏళ్ళ కిందట దాకా నీళ్ళ కోసం ఒక గోసు ఉండే నానుల్లా. అంతెందుకు నేను కూడా మా అమ్మతోని నల్లకాడికి పోయేదాన్ని. కాళ్ళు గుంజంగా లైన్లో నిలబడేది. వాళ్ళతోని వీళ్ళతోని పంచాదులు పంపత్తందంటే చాలు వాడకట్టుకు ఆడోళ్ళకు మస్తు కొట్టుకునేది. కానీ తెలంగాణ వచ్చినాక అసలు నీళ్ళ పంచాదులే లేవు, నీళ్ళ గోసనే లేకుండే. నేనేదో మన టీవీ ఛానల్ పనిచేస్తున్నా అని ఇట్లా ఏదో అంటలేను, ఇది 100% నిజం. తెలంగాణ వచ్చినాక నీళ్ళ కొట్లాటలే లేకుండే, కానీ ఇప్పుడు మళ్ళా మునుపటి రోజులు రానే వచ్చినాయి. ఖాళీ బిందెలతోని రోడ్ల మీద కచ్చడవుతుంది, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నీళ్ళ కోసం కొందరు అక్కలు చేసిన కొట్లాట ఎట్లున్నదో చూడాలి మీరు. సుషేరి అసలు సిసలైన ప్రజాపాలన ఎట్లుంటదో కండ్ల కట్టినట్టు చూయిస్తురు పో. ప్రజల వద్దకే పాలన కాదు, ప్రభుత్వ ఆఫీసుల కాన్నే బట్టలు విండే కార్యం పెట్టిరి అక్కలు. అగ చూడుర్రి. మన మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ ఆఫీస్ కాడుకోల్లా ఈ అక్కలచ్చి నీళ్లు లేకుండానే బట్టలు ఉతికిరు. వీళ్ళ కోపానికి లీడర్లు కనబడితే బట్టలు ఉతుకుడు పక్కకు పెట్టి జాడిచేటోళ్ళు కావచ్చు. ఇంకా అగో ఈ అక్కనైతే ఈ బిందుతోని కొట్టేటట్టే ఉన్నది కదా. ఓ అక్క జర కోపం వద్దక్క, కోపం ఎందుకు? మీరే ఓటేసిరు షేపాటికి, ఇప్పుడు ఈ బిందుతోని సొట్టుపోయేదాకా గెలిచిన లీడర్ను కొడతా అంటే ఎట్లా? అద్దద్దు. అయితే మీకు ఈ పాటికే సినిమా అంతా సమజైనట్టున్నది కదా. ఈ 10 ఏళ్లల్లా ఎన్నెళ్ళేంది మన ఆడపడుచులు ఈ 10 నెలల సంది బిందెలు పట్టుకొని బయటికి రావాల్సి వస్తుంది. నీళ్ళ కోసం ఒక దిప్పలైతుందా? అయితే చెన్నూరు మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇలా వార్డు బోర్కు తాళం వేసిరట. నీళ్ళు అచ్చుడు బంద్ అయిపోయినాయి. బట్టలు ఎట్లు ఉతకాలి, తానాలు ఎట్లా చేయాలి, మంచినీళ్ళు ఏం తాగాలి అనుకుంటే అక్కలు మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి ఇట్లా బట్టలు వినుకుంటా మరి నిరసన చేసిరు. రేవంత్ సారు తెలంగాణ జనానికి అన్నచ్చినాయి, మస్తు సంతోషంగా ఉన్నారు. వాళ్లకు రందులు రప్పలు ఏం లేవు అంటివి కదా సారు. ఇగో ఇలా నడుగు సార్, 11 నెలల మీ పాలన ఏ తీర్ల దూసుకుపోయిందో బట్టలు తుక్కుంటా మరి చెప్తారు. ఇప్పుడు ఏందంటే మన ధూమ్దా ముచ్చట్లల్లా కొందరి విచిత్ర విన్యాసాలు మీకు చూపించాలి. విచిత్ర విన్యాసాలు కూడా కావు, కళా పోషణలు అనుకోరాదు. అగో చూడురో పారి ఎట్లా చేస్తురో ఏం కథలో. అగో గీ అక్క స్కూటర్ పట్టింది కదా, అక్కకు ఒకసారి అందరు నమస్తే పెట్టురి. పెట్టిరా అక్క? ఇక పో. అయ్యయ్యయ్యయ్యా జిర గట్టిగా పట్టుకో అక్క. అబ్బరి బిడ్డ. చూసినవా ఎంత భయపడ్డదో, బండి కింద పడ్డది. పోలీస్ హారన్ చప్పుడొచ్చింది. ఈ ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. పాపం హారన్ వినవడుతోనే గజ్జుమన్నది అక్కకు. కుంపదీసి దొంగ బండ ఏంది? సరే భయం అనేది ఎట్లున్నదో చూసిరు కదా, ఇక ఇప్పుడు ధైర్యం అంటే ఎట్లుంటుందో కూడా చూడాలి. ఒక చిత్తం అవుతుంది. వామ్మో గింతంతే సందున్నది. ఆ సందుల నుంచి బండి నడుపుకుంటా పోతుండు. వెనుకొక లారీ, పక్క పొంటి ఇంకో లారీ. హగర్సే ఈ లారీ డ్రైవర్ కు పిసలేసి స్పీడ్ పెంచితే బండోని పరిస్థితి ఏంది కావచ్చు. గిట్లనే అనిపిస్తుంది కదా. ఇక లాస్ట్ కు చూసినాక ఇంకేమంటారో మరి. అబ్బర బిడ్డ, వీని తెలివి తెల్లారా, వీని ధైర్యం సల్లగుండా. చూసినావా 2 పైల నడమ పోతుడు. అసలు వీని గుండె సొంటి గుండెనోళ్ళ గిట్ల పోయిండు. ఎవరు అన్నట్టు ఆడ స్పేస్ లేదు, అయినా తీసుకున్నాడు. నీ గుండె గట్టిది పోరా నాయనా. ఇక ఇవి ఇయాల్టి ధూమ్దా ముచ్చట్లు కావు, ఇంకొక్క ముచ్చట కూడా ఉన్నది. అది బాకీ పడ్డది కాబట్టి చూసేస్తే ఒక చిత్తం అయిపోతుంది. పాని మరి చూసేద్దాం. గిదేగా ఆఖరి ముచ్చట. చూడురిగా అమ్మగారి పర్ఫార్మెన్స్. ఏదో సెల్ ఫోన్లో కదా సబ్వే సార్ పాట లెక్కనే చేస్తాను కదా. బండేమో ముంగడికి పోతుంది, అమ్మగారేమో ఓల్డ్ టైమ్గా కూరుకుతుంది. ఎందుకయా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్లా యూట్యూబ్ షాట్ కోసం అట. అయ్యో ఏ కళా పోషణ తల్లినిది. జర రైలు బండి ఏటమటం అయ్యినా అంటే ఆ రీలును దావకాన్లనో లేకుంటే గోర్ల కట్టకానో వేరేటోళ్ళు చేయవలసి వస్తుంది. సుషిరానుల్లా యోగిట్లున్నది. ఇక నేను ఇసొంటోళ్ళ గురించి ఎక్కువ చెప్పా, ఎందుకంటే చెప్పి నేనే నెరవాడ. రాను నువ్వు ఇట్లా అవుతురు రీల పిచ్చిల పడి.
ఎగ్గిముల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.